సిద్దిపేట జిల్లా ములుగు డిప్యూటీ తహసీల్దార్ భవానీపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. పట్టాదార్ పాస్బుక్ మంజూరు చేసేందుకు 2 లక్షలు డిమాండ్ చేశారంటూ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. వివాదాల్లో ఉన్న భూమిని రైతు పేరిట పట్టా చేసి ఇవ్వాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ భవానీ అత్యాశకు పోయి లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. సింగనగూడకు చెందిన ఓ రైతు తన భూమి పట్టా పాస్బుక్ కోసం డిప్యూటీ తహసీల్దార్ భవానీని కలిశాడు. ఫైల్ ప్రాసెస్ చేసి ఆర్డీఓకి పంపేందుకు గాను ఆమె 2 లక్షలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రైతు ఏసీబీని ఆశ్రయించారు. భవానీతో మాట్లాడిన ఆడియోలను అందజేశారు. రైతు ఫిర్యాదు మేరకు స్పందించిన ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అధికారిని లంచం అడిగినట్లుగా నిర్ధారణ కావడంతో భవానీపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లుగా డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. ఈ ములుగు మండల్ లోపలనే వాళ్ళకు కోర్టు ఆర్డర్ వస్తుంది. ఏంటంటే 16 గుంటల ల్యాండ్ పట్టాదా వాళ్ళకు పొజిషన్ ఇవ్వాలి. దానికి పట్టదారు పాస్బుక్ ఇష్యూ చేయడానికి డిప్యూటీ తహసీల్దార్ గారు భవానీ షీ డిమాండెడ్ 2 lakhs ఫర్ ప్రాసెసింగ్ అండ్ ఫార్వర్డింగ్ ద ఫైల్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ పట్టదారు పాస్బుక్. అయితే ఎంతగానో అంటే లేదు ఇది కావాలి అని చెప్తాడు. చెప్తే అతనికి వెయిటెడ్ 2 లక్షల రూపాయలు జమ చేసుకొని తీసుకొస్తాడని చెప్పేసి అని మేము భావించినాము. అయితే మళ్ళా తర్వాత ఏమని అంటే నాకు డబ్బులు వస్తలేవు, యాక్షన్ తీసుకోమని చెప్పి ఫర్దర్ కాంప్లైంట్ దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. 23/4 పుష్ప సినిమా దర్శకుడు